కార్యక్రమాలు చేస్తున్నారు. వారు విద్యా సంస్థలో కూడా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వారికి ఈ సంస్థతో గల అనుబంధాన్ని, ఉపలపాటుతో గల సంబంధాన్ని వివరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. సభాధ్యక్షులు రత్నప్రభాకర్ గారికి ఈరోజు ఈ యొక్క శుభకార్యానికి, ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి పుల్లారావు గారికి, వేదిక నడిపించిన పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు చాలా మంచి శుభదినం. ఒక మంచి వ్యక్తికి మరి ఇది చాలా చిన్న అవార్డుగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మాస్టర్ గారి విషయంలో ఒక చిన్న విషయం మీద మాస్టర్ గారి ఇక్కడికి వస్తే ఆ విషయాన్ని పక్కన పెట్టి కీర్తి రోడ్లకు వెంకటకోట గారిని మీరేనని మాట్లాడుతూ తన యొక్క విద్యార్థుల గురించి, తన కుటుంబాన్ని ఏ విధంగా చూసుకుంటారో, తన కుటుంబమే స్కూల్ని అదేవిధంగా స్కూల్ టైం అయిపోయిన తర్వాత కూడా నిరంతరంగా ఉండి విద్యార్థుల మంచి గురించి ఆలోచిస్తూ వాళ్ళ యొక్క పుత్రుని విషయం కూడా టైం తర్వాత, కోర్స్ తర్వాత ఏం తినాలి, తర్వాత కూడా ఎలా చూసుకోవాలి, వాళ్ళ మానసిక విలాసాన్ని ఏ విధంగా పోగొట్టాలి. ఒక విద్యార్థి తల్లిదండ్రులు ఊరి వెళ్తే మరి ఆ విద్యార్థిని అకామిడేషన్ విషయంలో కూడా మరి ఆలోచించే వ్యక్తి ఏమైనా ఉన్నారంటే ఒప్పలపాటికే చెందుతుంది. టైమింగ్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి తన యొక్క మరి తన సొంత పనులు చూసుకుని మార్చుతున్నారు. అది లేకుండా నిరంతరం తన యొక్క వృత్తి ధర్మాన్ని ఈ యొక్క సమాజానికి నేనేం చేశాను, నా సొసైటీ ఏం చేసిందని కాకుండా తన వృత్తిని కూడా మరి దైవ సమానంగా భావించిన ఉప్పలపాటి మరి వెంకటేశ్వరరావు గారికి ఇది చాలా చిన్న సన్మానంగా భావిస్తూ ఇలాంటిది ఇంకా ఎన్నో సన్మానాలు చేసుకోవాలి, ఎన్నో అవార్డులు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చేస్తూ సెలవు.